హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. మొత్తం ఫాగే ఉన్నది. 7:30 అవుతుంది. చలి తక్కువనే, ఫాగే బాగా ఎక్కువ ఉంది. చలి అంత పెద్దగా ఏం పెట్టట్లే. కొంచెం స్పీడ్ చేస్తే అప్పుడు చలి పెడుతుంది. హైవే మీదకి వచ్చేసిన ఇప్పుడే. ఇక్కడ నుంచి ఒకటే రూట్గా చక్కగా పోతే ఉప్పల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇవాళ December 30. నేను హైదరాబాద్ పోతున్నా. ఎందుకంటే న్యూ ఇయర్ కోసం కాదు, జస్ట్ నాకు అక్కడ పని ఉన్నది. తెలుసు కదా, పని కాకముందు మనం చెప్పాం ఏం పనికి ఎందుకు పోతున్నా అనేది. పని అయిపోయాక చెప్తా. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో పని ఉన్నది, పోతాను అంతే. అందుకే ఇంత ఫాస్ట్గా వచ్చిన. ఇక్కడ ఎట్లయినా నిమ్మలంగానే పోవాలిగా. నా పని అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ మా ఫ్రెండ్ కానీ కలవడానికి వెళ్తే, ఎందుకంటే వాడు చాలా సంవత్సరాల తర్వాత వచ్చాడు హైదరాబాద్కి. వాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. మీకు కూడా తెలిసే ఉంటుంది, నా కన్యాకుమారి ట్రిప్ చూస్తే ఆడు కనిపిస్తాడు, అపాచీ బండి. అండ్ ఇంకోటి రారా అంటే వానికి పని ఉందంట, వాడు రావట్లే. సో మేమిద్దరమే కలుస్తాం, చిల్ అవుతాం అన్నట్టు. చిల్ అంటే బొక్కడిపోతాం. చిల్ అంటే కూల్ రా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఎలా December 30కి వెళ్తున్నాం కాబట్టి 31st ఫస్ట్ అక్కడనే చూసుకొని వద్దాం. 1st తారీఖు మా తమ్ముని బర్త్డే ఉంటుంది. లాస్ట్ టైం కూడా అక్కడనే తిరిగినాం కదా, సో ఈసారి కూడా అక్కడనే కదా. కానీ ఈసారి ఏంటంటే వాడు బండి కొన్నాడు, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. ఈ రోడ్ చూడండి ఎంత వరస్ట్గా ఉందో, అంటే వేస్తున్నారు, సో అందుకే అంత ఆగమాగం ఉన్నది. అండ్ ఇందాక అక్కడ స్లిప్ అయింది కూడా. అగో అమ్మ తోడే, ఇట్లా అయిపోతుంది మొత్తం బండి. బ్యాక్ సైడ్ టైర్ కూడా అరిగిపోయింది. నేను దాంతో ఎటు పోలే, అయినా అరిగిపోయింది అది. అందుకే అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయండి అంతే. వాబులు అవుతుంది, వాబులు అయితే అయింది. అంత స్పీడ్లో వాబులు అయింది అనుకో, రాలుతాం కింద.
అందుకే మనం ఏమవుతుందో తెలియదు కాబట్టి ప్రతిసారి రైడ్కి వెళ్ళినప్పుడు హెల్మెట్, రైడింగ్ గేర్ కంపల్సరీ ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం కదా. నువ్వు మంచిగానే పోతావు, వచ్చేటోడు వచ్చి గుద్దిండంటే కథమే. ఈసారి కూడా బ్యాగ్ తాళ్ళేసి కట్టేసిన వెనకాల. చిన్న బ్యాగ్ కూడా తెచ్చుకోవట్లే ఈసారి. చిన్న బ్యాగ్లో ఎప్పుడు కెమెరా పట్టుకొచ్చేటోని, ఈసారి తేవట్లే. అది తెచ్చిన ఫోటోలు దిగుతలేను, దాంతో తీయబుద్ధి అవుతలేదు కూడా, అందుకే తేవట్లే ఇక. అండ్ మ్యాక్సిమం ఉంటే ఒక 4-5 days ఉంటారు అంతే హైదరాబాద్. మనకు రైడింగ్ జాకెట్ లేదు కాబట్టి అట్లీస్ట్ స్వెటర్ అన్న వేసుకొని వస్తున్నాం. నాకు కాలు నొప్పి తగ్గింది, మొత్తం తగ్గలే, కొంచెం నొస్తుంది నడిచినప్పుడు. ఎక్కువ దాని మీద స్ట్రెయిన్ వాడితే బాగా నొస్తుంది అప్పుడు. ఆల్మోస్ట్ 1 month అయింది అది రికవర్ అవడానికి. జై హనుమాన్ మొక్కుకుంటా, అదొక సెంటిమెంట్. అండ్ 31st, 1st ఏమన్నా ప్లాన్స్ ఉంటే ఎటన్నా వెళ్ళాలా చెప్పండి. నియర్ బై హైదరాబాద్ అంతే. అయినా ఈ బ్లాగ్ పోస్ట్ చేసేసరికి ఎన్ని రోజులు పడుతుందో. ఒకటి చెప్పడం మర్చిపోయా, మా అల్లునికి బండి కొందాం అనుకున్నాం కదా, అన్ని బండ్లు టెస్ట్ రైడ్ వేయాలి. మోస్ట్లీ ఆ వీడియోస్ కూడా వస్తాయి అనుకుంటున్నా నేను కూడా. వాడు ఇంకేం కన్ఫర్మ్ చేయలే నాకు. ఓకే కొందామని అంటే పోయి టెస్ట్ రైడ్లు ఎత్తామని. మీకు కూడా ఏమన్నా బండ్లు తెలుసుంటే కామెంట్ చేయండి. ఒక బిలో 5 lakhs అట్లా ఉండాలి, మంచి సీసీ ఉండాలి, మంచి పవర్ ఉండాలి. మైలేజ్ అంటే ఇక తప్పదులే, అన్ని బండ్లు కొంచెమే ఇస్తున్నాయి ఈ మధ్యలో. ఏదైనా పర్లేదు, స్పోర్ట్స్ బైక్ అయినా, నేకెడ్ బైక్ అయినా, క్లాసిక్ బైక్ అయినా, తెలుసుంటే కామెంట్ చేయండి. వెళ్ళి టెస్ట్ రైడ్ చేద్దాం. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు చలి లేదని చెప్పిన, కానీ హైవే ఎక్కినాక చలి పెడుతుంది, ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పుడిప్పుడే వస్తుంది ఎండ. కొంచెం ఎండ తగులుతుంది కానీ వేడి రాదు మనకు. ఇంకా హైదరాబాద్ 100 kilometers. ఈ ప్లేస్ నాకు మస్తు ఇష్టం. చూడడానికి మనం వేరే స్టేట్ పోయినట్టు ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే. మనం ఎగ్జాక్ట్లీ జనగాం దగ్గర ఉన్నాం. ఇంకా హైదరాబాద్కి 90 kilometers. నాకు పని ఉందని చెప్పిన కదా, అది ఇవ్వాలి నేను 3 o'clockకి. సో అందుకే మార్నింగ్ స్టార్ట్ అయినా, వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1:30కి అట్లా స్టార్ట్ అయిపోతా బయటికి.
బ్లాగ్ చేస్తానో చేయనో కూడా తెలియదు నాకు. అయిపోయాక ఏ సంగతి అనేది మాట్లాడుకుందాం. సూర్యాపేట వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సీ దిస్, ఎండ పోయింది మళ్ళీ మంచి వచ్చింది. ఇదేందయ్యా ఇది నేను చూడలే. ఇంతసేపు మంచి ఎండ కొట్టింది, ఆరామ్సే పోవచ్చు కదా అనుకుంటే మళ్ళీ మంచి వచ్చింది. ఆలేరు దాటినాక ఈ మాదిస్ రెస్టారెంట్ ఉంటుంది, బాగుంటుంది ఇక్కడ. టీ టైం, టీ వరల్డ్, మిస్టర్ టీ, అన్ని టీలు ఉన్నాయి కానీ ఏ టీ తీయలే, షాప్ ఓపెన్ చేయలే ఇంకా. అండ్ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయా, అన్నా చెప్పు. ఇప్పుడు మనకు చలాన్ల మీద ఆఫర్లు ఉన్నాయి. మన బండికి అయితే 80% ఆఫ్, 2 వీలర్కి 3 వీలర్కి 80% ఆఫ్, మిగతా వాటికి ఎంతో నేను చూడలే. సో నాది ఒక 1300-1400 దాకా ఉంది. ఒకటి స్పీడ్ది, ఒకటి పార్కింగ్ది. అంటే మొత్తం 80% ఆఫ్ పోతే 250 రూపీస్ కట్టాలి ఇంకా నేను. కానీ కడదామని సైట్ ఓపెన్ చేస్తే సైట్ ఓపెన్ అవ్వట్లే. ఓపెన్ అవుతుంది కానీ కరెక్ట్గా వర్క్ చేయట్లే అసలు. అదేంటో మీకు తెలుస్తే చెప్పండి. వావ్, ట్రైన్ పోతుంది. ఆఫర్లు ఇచ్చినట్టే ఇచ్చారు కానీ సైట్ పని చేస్తలేదు, అట్లా ఉంటుంది మళ్ళీ. ఇవాళ వెంకీ సినిమా రిలీజ్, ఎంతమంది పోతున్నారో కామెంట్ చేయండి. మనకు టైం లేదు, సో నేను వెళ్ళట్లే. నేనైతే ఇప్పటిదాకా రిలీజ్కే పోలే అసలు. ఆ కొండనే సగం సగం కనిపిస్తుంది మంచుతోనే. మన ఇన్స్టాలో స్టోరీ కూడా అప్డేట్ చేసిన ఇప్పుడే. సో ఇన్స్టాలో నన్ను ఫాలో కావాలంటే మోటో మ్యావరిక్ 0510 అని కొట్టండి, అదే వస్తుంది. నచ్చితే ఫాలో కొట్టండి. 9:30 అవుతుంది, మోస్ట్లీ 11 కల్లా వెళ్ళిపోవాలి. అండ్ 11 కల్లా అని ఎందుకన్నా అంటే ఉప్పల్ రాకముందు నుంచి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. కొత్తగా అక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు కదా, సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆడ. ఇవాళ మనం వెళ్ళేది దిల్సుఖ్ నగర్ దగ్గరికి, పెద్దక్క వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే నాకు ఎల్బీ నగర్లో పని ఉంది, ఆడ నుంచి ఆడ దగ్గర అయిపోతుంది కదా, అందుకే ఇంత స్పీడ్తో పోతున్నా. చూద్దాం, 52 అంట.